అందరికీ నమస్కారం. ఈరోజు మా చెలకలో పత్తి గింజలు పెడుతున్నాం. పత్తి గింజలు అన్నీ మంచిగా మొలవాలని అందరూ చల్లగా దీవించండి అన్న. మీ చల్లని దీవెనలే ఆ వర్షాలు అవి కురుస్తాయి నిజంగా. అయితే ఇవాళ పొద్దుగాల 11 మంది కూలీలు వచ్చిర్రు. పొద్దుగాల మొదలు పెట్టిరు గింజలు పెడితేనే ఇప్పటికినా. ఇవాళ ఎండ మాత్రం గట్టి కొట్టేటట్టు ఉందన్న. పోయినసారి గిట్లనే గింజలు పెట్టినాం, వారం రోజులు ఎండ కొట్టింది, గింజలు మొత్తం పోయినాయి. 7 ఎకరాలు మళ్ళీ దున్ని పెట్టుడు అయింది. 20,000 లాస్ అయినా ఫస్ట్ ఆ పైసలు తీసుకొచ్చి 20,000 తీసుకొచ్చి భూమిలో పోసినట్టు అయింది నిజంగా. ఈసారి పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. రైతుల పరిస్థితి మొత్తం మెట్ట పంటలు వేసేటోళ్ళు అందరి పరిస్థితి ఆ వానదేవుని మీద ఆధారపడి ఉంటుంది నిజంగా. అవునా కదా? అయితే మేము ఎంచుకున్న సీడ్స్ ఏంటి పత్తి గింజల సీడ్స్ ఏమేమి పెడుతున్నాం అనేది లాస్ట్లో చూపెడతాను. ఆ సీడ్స్ అనేది నేను ఈ సీడ్స్ తీసుకోరని సజెస్ట్ చేయను. లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకే అర్థమవుతుంది. సో మేము వచ్చేసి అచ్చుకు పెడుతున్నది ఏంటంటే, మేము ఎంత దూరంతో సాళ్ళు ఎంత దూరం పెడుతున్నాం అంటే 40 ఇంచులు అచ్చుకు పెడుతున్నాం అన్న. ఇక్కడ సైడ్ ఎక్కువ శాతం 40 ఇంచులు అచ్చుకు పెడతారు. ఎందుకంటే వెడల్పు సాళ్ళు ఉంటే పంగ మంచిగా తోలి కాయ మంచిగా కాస్తుంది. ప్లస్ ఇంకొకటి ట్రాక్టర్ తిరుగుతుంది 40 ఇంచుల సాళ్ళల్లో. రేపు నాడు స్ప్రేయర్లు చేసుకుంటాను కానీ, ట్రాక్టర్ తోటి న్యూట్రిషన్ ఇస్తాను కానీ, ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది. మీరిగిన చాలామంది ఎడ్లతోటి దున్నుకునేటోళ్ళు 36 ఇంచులు లేదా 38 ఇంచులు పెడతారు. నన్ను అడిగితే మాత్రం 38 ఇంచులు అచ్చుకు పెట్టుకోరి. ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉంటే మంచిగా కాస్తుంది. ఎడ్లతోటి దున్నుకునేటోళ్ళు 38 ఇంచులు బెటర్ అన్న. మన లడ్డోడు బక్కోడు మాత్రం మంచిగా దున్నుతురు ఇవాళ. ఎందుకంటే అచ్చు కదా, కొంచెం సింపుల్, ఇది కొయ్యలే కదా పోతాయి. కాకుండా ఎండ బాగా కొడుతుంది, చూడాలి మరి ఎట్లుంటుందో. ఇంకొకటి వచ్చేసి మేము ఎంచుకున్న సీడ్స్ మాత్రం మీరు గీ తీసుకోరని నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే రేపన్నాడు అవి పోయినాయి అనుకో, అంటే కంపెనీలు ఎట్లుంటాయి అంటే అన్న, పూటకు ఒక పేరు మారుస్తుంటాయి. ప్రతి సంవత్సరం పేరు మీద ఎన్నో రకాల పేర్లు వస్తున్నాయి పత్తి గింజలల్లో. సో నేను ఈ సీడ్స్ తీసుకోరని చెప్పాను. అప్పుడెప్పుడు ఉన్న సీడ్స్ ఇప్పుడు వస్తలేవు నిజంగా. అప్పట్లో బాగా కాసేది పత్తి. ఒకప్పుడు దేశీ రకాలుగిన మన దేశీ రకాలుగిన అందరూ ఏం చేసేదంటే, మన ఇంట్లో ఉన్న స్టోర్ అయిన పత్తిని తీసుకొని దాంట్లో గింజ తీసి దాచిపెట్టుకొని మళ్ళీ అదే గింజ పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు హైబ్రిడ్ రకాలు వచ్చేసిన కాడ నుంచి ఏమైందంటే, హైబ్రిడ్ ఓడు మనకి ఇవ్వడం, కార్పొరేట్ కంపెనీలు ఇవ్వడం, అది పెట్టుకోవడం, దాంట్లో నుంచి గింజ తీసి మళ్ళీ పెడితే మొలవకపోవడం. ఎందుకంటే దాన్ని అట్లా తయారు చేసిరనమాట. దానికి ఒక 1 year వ్యాలిడిటీ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఈ రోజులలో ఉన్న జనాలకైనా అంతే, ఎవరికైనా తక్కువ వ్యాలిడిటీ. సో ఇవైతే గింజలన్నా, మేము ఈ గింజలు పెడుతున్నాం. ఈ గింజలు మంచిగా మొలవాలని నేను కోరుకుంటున్నా. సహజ సీడ్సా ఏదో ఉంది మీరే గింజలు తీసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ అచ్చు వచ్చేసి మాత్రం 40 ఇంచుల అచ్చుకు పెడుతున్నామన్నా. అంటే సాలుకు మధ్యలో 20 ఇంచుల గ్యాప్ ఉంటుంది. ఒక గింజకు మాత్రం 1 feet గ్యాప్ తోటి పెట్టుకోరు. గింజకు చెట్టుకు మధ్యలో. ఎందుకంటే కొంచెం పంగ తోలితే మంచిగా నీట్గా గాలి పోసుకొని మంచిగా ఉంటుంది నీట్గా గిన పత్తి. అంటే ఫీట్ పెట్టకుండా ఒక 10 ఇంచులు అన్న పెట్టుకోండి. ఫీట్ అంటే 12 ఇంచులు ఉంటుంది కదా, 12 ఇంచులు అనే కాడ ఒక 2 ఇంచులు తగ్గించి 10 ఇంచులు అన్న పెట్టుకోరి. పత్తి చేను పెట్టుకునేటోళ్ళు చెలక మొత్తం నీట్గా ఉండాలన్నా, గెట్లు కానీ లోపల కానీ మన చెలక మొత్తం కానీ. ఎందుకంటే కలిపే ముందుగా ఎదిగి దాంట్లో ఉన్న పోషకాలు మొత్తం చెట్టు తినకుండా ముందే కలుపు తింటుంటుంది. సో ఈరోజు దున్నుకొని రేపు పెట్టుకునే విధంగా ఉండాలి. ఈ రోజు అన్న రేపన్న దున్నుకుంటే వర్షం పడ్డదంటే ఎమ్మటే పెట్టే విధంగా ఉండాలి. వర్షం పడకుండా ఏం కాదు, కానీ కలుపు మాత్రం మన చెలకలో ఉండొద్దు. ఎందుకంటే మనకు వచ్చే లాభం తక్కువ ఉంటుంది, పెట్టే ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఈ మెట్ట పంటలలో ఏదైనా. పోయినసారి పత్తి పెట్టినాక అది అమ్ముకోస్తానికి నానా తంటాలు పడ్డాను నిజంగా నానా తంటాలు పడ్డాయి. ఎందుకంటే అక్కడ పత్తికి రేట్ లేకపోవడం, ఇస్తే లేకపోతే లేదని కంపెనీ వాళ్ళు చెప్పడం. నిజంగా పత్తిని ఆలోచించి పెట్టండి. ఇంకేదైనా కూరగాయలు తక్కువ చిన్న సన్నకారు రైతులు ఉంటే నేనైతే కూరగాయలను సజెస్ట్ చేస్తాను. కూరగాయలు కానీ వేరే ఏ ఇతర పంటలు కానీ. ఈ రోజులలో మాత్రం ఏమంటారు, మనకు పప్పు దినుసులకు సంబంధించినవి, పెసళ్ళు, కందులు, మినువులు, వీటికి మంచి రేటు ఉందన్న. చిన్న సన్నకారు రైతులు అంటే ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైనా సరే వాటిని సజెస్ట్ చేసుకొని వాటి గురించి తెలుసుకొని వాటిని పెట్టండి. మంచిగా ఉంటుంది. కొర్రలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ. ఎందుకంటే ఈ రోజులలో జనాలు మొత్తం మళ్ళీ వెనకటి రోజులకు వచ్చేస్తారు వాటి తినడానికి. సో వాటిని ఎంచుకొని పెట్టుకొని మంచి లాభాల బాటలు నడుస్తారు. ఇంకొకటి ఏంటంటే, పత్తి రైతుల భవిష్యత్తు మొత్తం ఆ వానదేవుని మీద ఆధారపడి ఉంటుంది. పోయినసారి చెప్పినా కదా అన్న, పెట్టంగానే వారం రోజులు వర్షం పోయింది, గింజలు మొత్తం పోయినాయి. 20,000 తెచ్చి ఆ భూమిలో పోసి మళ్ళీ జడగొట్టి మళ్ళీ గింజలు పెట్టుడు అయింది. నిజంగా 20,000 ఫస్టే లాస్ అయింది ఏం రాకముందుకే. సో వర్షం వస్తుందా రావట్లేదా, వెదర్ ఎట్లుందో వెదర్ రిపోర్ట్ తెలుసుకొని పెట్టుర్రి గింజలిగిన. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.